ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి అహమస్మి అహమస్మి. మనము అనాహత చక్రము, మణిపూర చక్రములను అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మూలాధార చక్రం గురించి అర్థం చేసుకోబోతున్నాం. పునఃస్వాగతం. పునఃస్వాగతం. ఇప్పుడు మనం మూలాధార చక్రంలోకి ప్రవేశించేటటువంటి సమయం వచ్చింది. మూలాధార చక్రం వెన్నెముక దిగువ భాగంలో ఉంటుంది. సంస్కృతంలో మూలాధారం అంటే అస్తిత్వానికి మూలం మరియు ఆధారం. మూల అంటే వేరు లేక రూట్, ఆధారం అంటే పునాది. ఈ చక్రము కల్పనలో ఊహల చేత బంధించబడి లాక్ చేయబడి ఉంటుంది. కల్పనలను వదిలిపెట్టి వాస్తవాన్ని ఆహ్వానించడం ద్వారా దీనిని వికసింపచేయవచ్చు. మూలాధార చక్రం లైంగికత, కల్పన, ఊహలకు సంబంధించినది. లైంగికత అంటే సెక్స్. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడబడే, ఆలోచింపబడే మరియు వ్రాయబడే అంశం ఏమిటి? సెక్స్. అలాగే అత్యంత తప్పుగా అర్థం చేసుకోబడిన, తప్పుగా వ్యాఖ్యానింపబడిన మరియు గందరగోళానికి గురి చేసే అంశము కూడా సెక్సే. మనం ఈ విషయాన్ని పూర్తిగా నివారించడానికి ప్రయత్నిస్తాం లేదా అందులో మునిగిపోవడానికి ప్రయత్నిస్తాం. సెక్స్ మన అచేతన మనస్సులోని సబ్కాన్షియస్ మైండ్లో చాలా లోతుగా పాతుకొని పోయింది. మొదటి నుంచి సెక్స్ గురించిన నిజాన్ని మనకు బోధించేవారే ఎవరూ లేరు. ఈ ఇతర అంశము కంటే సెక్స్ అనే విషయానికి ఎక్కువ అవగాహన అందరికీ అవసరం. దానికి చైతన్యం అనే వెలుగును ప్రసాదించవలసి ఉన్నది. ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉందంటే, ఒక వ్యక్తి పిచ్ డార్క్, ఘోరమైనటువంటి చీకటి రాత్రిలో అడవిలో నడుస్తున్నట్లుగా ఉన్నది. అక్కడెక్కడో ఒక పెద్ద గోతిని తవ్వి పెట్టారు. ఈ విషయాన్ని నివారించడానికి ప్రయత్నించే వ్యక్తికి అసలు అవగాహనే లేదు. ఆ గోయి ఎక్కడుందో కూడా అతనికి తెలియదు. అలాంటప్పుడు ఎలా నివారించగలడు? అందులో పడిపోయి మునిగిపోయే అవకాశం చాలా ఉంది. కానీ నేరుగా వ్యక్తికి గోతి గురించి తెలుసు, కానీ నేరుగా అందులో దూకడం తప్ప మరో మార్గం కనిపించటం లేదు. ఏదైనా పరిష్కారం ఉన్నదా? ఏం చెయ్యాలి? ఆ గోయి ఎక్కడుందో తెలుసుకోవాలి. దానిపై చుట్టూ తిరుగుతూ సురక్షితంగా ముందుకు సాగడానికి సరైన అడుగులు వేయాలి. సెక్స్ అనే అంశాన్ని ఎప్పుడూ కార్పెట్ కిందకు నెట్టివేస్తూ ఉంటారు, దాచేస్తూ ఉంటారు. అదొక నిషిద్ధ అంశం. ఇట్ ఈస్ ఎ ట్యాబూ టు టాక్ అబౌట్ సెక్స్. తల్లిదండ్రులు పిల్లలతో దీని గురించి బహిరంగంగా చర్చించరు. అన్నిటికంటే ముఖ్యంగా తల్లిదండ్రులకే ఈ విషయం పట్ల అసలైన వాస్తవాలు తెలియవు. ఏ విషయమైనా సరే మీరు ఒక అధికారిని అడగాలి, లేకపోతే అధికారి అంటే అథారిటీని అడగాలి, లేకపోతే మీకు సరైన అవగాహన కోల్పోతారు. సరైన అవగాహనను కోల్పోయినప్పుడు తప్పు అర్థం చేసుకుంటారు. ఒక చిన్న కథ. ఒక ఆవిడ తన కొడుకు స్కూల్ టీచర్ నుండి ఉత్తరం వచ్చింది. ఒక ఆవిడకు స్కూల్ టీచర్ నుండి ఉత్తరం వచ్చింది. ఆ అబ్బాయికి బోర్డు స్పష్టంగా కనిపించటం లేదని, అందువలన రాసేటప్పుడు తప్పులు రాస్తున్నాడని టీచర్ అందులో రాశారు. ఆ మహిళ వెంటనే తన కొడుకును కంటి డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. డాక్టర్ అబ్బాయిని పరీక్షించి ఒక ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు. అందులో ఏముందంటే, హెయిర్ కట్ చేయించండి అని ఉంది. ఇది విని మనం నవ్వుకుంటాం. కానీ నేను మీకు చెప్తున్నాను, మన అందరం కూడా చాలా సమయాలలో ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నాం. అంటే కళ్ళు సరిగ్గానే ఉన్నాయి,
కానీ కళ్ళ ముందే కనబడకుండా అడ్డుగా పొరలాగా థిక్గా ఈ జుత్తు అడ్డుకుంది. మనం కూడా అటువంటి పొరతోనే ఉన్నాము. మీరు మొదటిసారే సరైన వ్యక్తికి దగ్గరకు వెళితే మీకు పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే సోకాల్డ్ అధికారులు అనే పిలువబడే వాళ్ళు చెప్పే పనికిరాని పద్ధతులను అనుసరిస్తూ వృత్తాకారంలో తిరుగుతూ జీవితాన్ని వృధా చేసుకుంటారు. అంతకంటే ఘోరం ఏమిటంటే మీరు ఇదే పద్ధతులను భవిష్యత్ తరాలకు కూడా బోధిస్తారు, అందిస్తారు. ఈ విధంగానే సంప్రదాయం అంటూ ఒకటి స్థిరపడిపోతుంది. ఒక సంప్రదాయం స్థిరపడిపోతే దాని నుండి బయటపడడం ఒక హెర్క్యూలియన్ టాస్క్, భగీరథ ప్రయత్నం అవుతుంది. ఎందుకంటే సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ సంప్రదాయమే నిజంగా మారిపోతుంది. ఒక గురువు వచ్చినప్పుడు అతని మొదటి పని మీకు ఇప్పటి వరకు చేయబడిన, నేర్పించబడిన వాటన్నిటినీ తుడిచిపెట్టడం, అండూ చేయడం, ప్రిజుడిసిస్ అన్ని తొలగించడం. అప్పుడే ఆయన మీలోకి చొచ్చుకొని పోగలడు. అప్పుడే మీరు నిజంగా ఎవరో ఆయన మీకు చూపించడం ప్రారంభించగలడు. ఆయనకు ఇది చాలా కష్టమైన పని. ఎందుకంటే మీరు మీ సొంత ట్రాక్లో చాలా దూరం వచ్చేసారు. ఎంత ముందుకు వెళ్ళిపోయారంటే అసలు తాము తప్పుడు ట్రాక్లో ఉన్నామా అనే విషయాన్నే గ్రహించరు. చెప్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అసలు సెక్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. కామసూత్రము మరియు సాక్షిభావం. సెక్స్ అనేది ఒక అద్భుతమైన సృజనాత్మక శక్తి. అదొక ధ్యానాత్మక శక్తి, ఏ మెడిటేటివ్ పవర్. ఈ ప్రపంచమంతా శక్తి నుంచి ఉద్భవించింది. మన ప్రాచీన జ్ఞానులు, ఋషులు ఈ విషయంపై మనకు గొప్ప స్పష్టతను ఇచ్చారు. సెక్స్ విజ్ఞానం గురించిన పుస్తకమైన కామసూత్రములను రాసినటువంటి వాత్సాయనుడు ఒక సన్యాసి అని మీకు తెలుసా? ఆయన పుట్టుకతోనే బ్రహ్మచారి. నిజానికి ఆయన కామసూత్రాన్ని తన సొంత తల్లికే బోధించారు. ఆయన జ్ఞానోదయం అయిన తరువాత ఒకరోజు తల్లి దగ్గరకు వచ్చారు. ఆయనకు జ్ఞానోదయం అయింది అంటే ఈ భూమిపైన ఏ అంశంపైన అంతర్దృష్టి ఉండాలి అని ఆమె చెప్పింది. ఆయన దానికి అంగీకరించి తన నుండి ఆమె ఏమి వినాలనుకుంటోంది అని అడిగారు. ఆమె ఇలా అంది, నేను నువ్వు తల్లిగా నాకు తెలుసు, నువ్వు పుట్టినప్పటి నుండి బ్రహ్మచారివి, కాబట్టి నీకు సెక్స్ అనే విషయం గురించి తెలిసే అవకాశమే లేదు. దాని గురించి నువ్వు ఏమైనా చెప్పగలవా అన్నారు. వాత్సాయనుడు చిరునవ్వు నవ్వి సెక్స్ శాస్త్రమైన కామసూత్రాన్ని బోధించారు. ఒకసారి వాత్సాయనుడిని ఎవరో ప్రకటించారు, ఈ విషయంపై మాట్లాడడానికి మీకు ఉన్న అధికారం ఏమిటి? ఇది సహజమైన ప్రశ్న. మీలో చాలామంది ఈ ప్రశ్నను నాపై కూడా నిశ్శబ్దంగా వేస్తూ ఉంటారు. వాత్సాయనుడు ఇచ్చిన సమాధానాన్ని ఒక ఆధునిక ఉదాహరణను ఉపయోగించి ఈనాటి భాషలోకి మీకోసం అనువదిస్తున్నాను. మీ ఇంటికి వచ్చే ఒక ఎలక్ట్రీషియన్కు ప్రతి గదిలో ప్రతి ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందో ఖచ్చితంగా తెలుసు. గోడ వెనుక దాగి ఉన్న మొత్తం సర్క్యూట్ అంతా అతనికి తెలుసు. ఏదైనా సమస్య ఉంటే అతను సాధ్యమయ్యే సమస్యను అంచనా వేసి దానికి ఒక పరిష్కారాన్ని ఇవ్వగలడు. అవునా? ఎందుకంటే అతనికి విద్యుత్ శాస్త్రం, సైన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ తెలుసు. మరొక వైపు రోజుకి 50 సార్లు స్విచ్లను ఆన్ ఆఫ్ చేసే మీకు వాటి వెనుక అసలు ఏం జరుగుతుందో తెలుసునా? తెలియదు. నేను చెప్పింది నిజమేనా? మనలో చాలామందికి స్విచ్లు ఎలా ఆన్ ఆఫ్ చేయాలో తెలుసు తప్ప, అప్పుడప్పుడు కరెంటు షాక్ కొట్టించుకోవడం తెలుసు తప్ప అసలు విషయం తెలియదు. కాబట్టి అర్థం చేసుకోండి, మనం తండ్రులం కావచ్చు, తల్లులం కావచ్చు, తాత ముత్తాతలం కావచ్చు, కానీ ఇప్పటికీ మనకు సెక్స్ గురించి ఏమీ తెలియకపోవచ్చు. మనందరం నిరంతరం హార్మోన్ల హింసకు, ద టార్చర్ ఆఫ్ ద హార్మోన్స్కు గురవుతున్నాం. టెలివిజన్ మరియు ఇతర మీడియా రకరకాల రూపాలలో కామాన్ని లేక లస్ట్ని చూపిస్తాయి. మనం దానిని మనకు సెక్స్ అని, ప్రేమ గురించి అంతా తెలుసని అనుకుంటాం. కేవలం ఒక జ్ఞాని, ఎన్లైటెడ్ పర్సన్ మాత్రమే మీకు సెక్స్ యొక్క శాస్త్రీయతను అందించగలడు. భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా అపారమైన సంపదను, భూమిని భారతదేశం నుండి దోచుకోబడింది. వీటిలో ఏవి భారతదేశానికి పెద్ద నష్టాలు కావు.
ప్రతి దాడి తరువాత ఆ సమాజం తిరిగి లేచి నిలబడింది. కానీ చివరికి గురువు పాదాల చెంత విద్యను అభ్యసించే మన పురాతన విద్యా విధానమైన గురుకుల వ్యవస్థ కూడా పూర్తిగా రద్దు చేయబడింది. మరియు పిల్లలకు కామసూత్రము అంటే సెక్స్ విజ్ఞానాన్ని బోధించడం నిలిపివేయబడింది. ఇది భారతదేశానికి తగిలిన అతిపెద్ద దెబ్బ. అప్పుడే ప్రజలు సెక్స్ యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడం మానేసి కామన్ లేదా కర్మల వెనుక పడడం ప్రారంభించారు. ఎప్పుడైనా మీరు ఇద్దరు వ్యక్తులు చదరంగం ఆడడం చూశారా? మీరు కేవలం ఆటను చూస్తున్నప్పుడు చాలాసార్లు సరైన మూవ్ మీకు స్ఫురిస్తుంది. కానీ ఎందుకో ఆ ఇద్దరు ఆటగాళ్లకు అది తట్టదు. మీలో ఎంతమంది దీనిని గమనించారు? దీనికి కారణం ఏమిటి అనుకుంటున్నారు? స్వామీజీ, మనం ఆటలో ఇన్వాల్వ్ అవ్వకపోవడం వలన ఖచ్చితంగా. నిజానికి చూసే వ్యక్తికి గెలవాలనే ఒత్తిడి ఉండదు. ఒత్తిడి మరియు మానసిక ఆందోళన, స్ట్రెస్ మన మనసును మొద్దుబారుస్తుంది. కాబట్టి ఆట నుండి బయటకు వచ్చి కేవలం సాక్షిగా చూస్తే దాని గురించి సరి అయినటువంటి ఆలోచన ఇవ్వగలడు. అర్ధనారీశ్వర తత్వం, సామాజిక కండిషనింగ్. అసలు సెక్స్ అంటే ఏమిటి? జీవశాస్త్రం, బయాలజీ నిరూపించింది ఏమిటంటే పురుషుడు 100% పురుషుడు కాడు. ఏ స్త్రీ కూడా 100% స్త్రీ కాదు. ఒక పురుషుడు 51% పురుషుడు మరియు 49% స్త్రీ. అలాగే స్త్రీ 51% స్త్రీ, 49% పురుషుడు. కేవలం 1% మాత్రమే తేడా. మీరు మీ తండ్రి యొక్క మూలాధారము, తల్లి యొక్క మూలాధారం నుండి జన్మించారు. అలాంటప్పుడు మీరు కేవలం పురుషుడు లేక స్త్రీ ఎలా కాగలరు? ఇద్దరి లక్షణాలు మీలో ఖచ్చితంగా ఉంటాయి. అందుకే మన శివుడిని అర్ధనారీశ్వరుడుగా, అంటే సగం పురుషుడు సగం స్త్రీ రూపంగా సంకేతాత్మకంగా కొలుస్తాం. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా మనం పురుష మరియు స్త్రీ శక్తులు రెండిటి యొక్క సమాహార స్వరూపం. మనం పూర్ణులము, విభజింపబడని వాళ్ళము. తత్వశాస్త్రం సెక్స్ యొక్క ఈ మొత్తం భావనను చాలా అందంగా వివరిస్తుంది. గ్రంథాలలో శివుడు పార్వతీదేవికి ఈ విషయాన్ని బోధిస్తారు. 5000 సంవత్సరాల క్రితం నమోదు చేయబడిన ఆ అంతర్దృష్టులు నేటి జీవశాస్త్రంలో కూడా చాలా రిలవెంట్గా ఉన్నాయి. మనం పరిపూర్ణ హోలిస్టిక్గా ఉండాలి అంటే మన స్వభావంలో పురుష మరియు స్త్రీ అంశాలను రెండింటినీ అంగీకరించడం మరియు వ్యక్తపరచడం చాలా అవసరం. కానీ అది నిజంగా జరుగుతోందా? మనల్ని వ్యక్తపరచడానికి అనుమతిస్తున్నారా? పుట్టిన క్షణం నుంచే సమాజం మిమ్మల్ని పురుషుడు లేక స్త్రీ అని లేబెల్ చేస్తుంది మరియు దానికి అనుగుణంగా ప్రవర్తించడం ప్రారంభించాలని మిమ్మల్ని సూచిస్తుంది. సమాజం అబ్బాయిలను వారిలోని స్త్రీత్వాన్ని వ్యక్తపరచడానికి లేక అమ్మాయిలను వారిలోని పురుషత్వాన్ని వ్యక్తపరచడానికి అస్సలు అనుమతించదు. చాలా చిన్న వయసు నుంచే మన ఉనికిలో ఒక సగాన్ని అణిచివేశారు. 7 సంవత్సరాల వయస్సు వరకు, అంటే సామాజిక కండిషనింగ్ నియమ నిబంధనల లోపల లోతుగా నాటుకుపోనంత వరకు ఆ చిన్నారికి తాను పురుషుడినో లేక స్త్రీనో అనే స్పృహ ఉండదు. అందుకే ఒక చిన్న పిల్లోడికి పరిపూర్ణత, సెన్స్ ఆఫ్ కంప్లీట్నెస్ ఉంటుంది. అతను కేంద్రీకృతంగా మరియు సురక్షితంగా ఉంటాడు. అతన్ని చూడడానికి చాలా అందంగా, ఆనందంగా ఉంటుంది. 7 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ పిల్లవాడు సమాజం నియంత్రణలోకి వస్తాడు. మగ పిల్లవాడిని బొమ్మలతో, వంట సామాగ్రితో ఆడుకోవడానికి ప్రోత్సహించరు. ఆడపిల్ల కార్లు, ర్యాకెట్లతో ఆడుకోవాలంటే తప్పుగా చూస్తారు. చివరికి వారి బట్టలు మరియు ఇతర వస్తువుల రంగుల విషయంలో కూడా వివక్ష చూపిస్తారు. అబ్బాయిలకైతే నీలం, అమ్మాయిలకైతే పింకు ఎంచుకుంటూ ఉంటారు. చెప్పింది నిజమేనా? పూర్వం రోజులలో తల్లిదండ్రుల బాధ్యత కేవలం బిడ్డకు జన్మనివ్వడం మాత్రమే. 4 సంవత్సరాల వయస్సులో వారు బిడ్డను గురుకులంలో గురువు దగ్గర వదిలిపెట్టేవారు. గురుకులంలో పిల్లలకు 7 సంవత్సరాల వయస్సులో మేధస్సును పెంపొందించే దీక్షా మంత్రమైనటువంటి గాయత్రి మంత్రం బోధించేవారు. 14 ఏళ్ల నాటికి వారికి ఏదైనా ఆధ్యాత్మిక అనుభవం కలిగి ఉంటే వారికి ప్రపంచ తత్వశాస్త్రంలో గొప్పద గ్రంథమైనటువంటి బ్రహ్మసూత్రాలు బోధించేవారు. లేకపోతే
కుటుంబ జీవిత కళను నేర్చుకోవడానికి వీలుగా సెక్స్ విజ్ఞానమైన కామసూత్రాలను బోధించేవారు. 21 సంవత్సరాల వయసులోపు వారికి జ్ఞానోదయం కలిగితే వారికి సన్యాస దీక్ష ఇచ్చేవారు, లేదంటే యోగ సూత్రాలు బోధించేవారు. ఈ విధంగా ఒక బిడ్డ గురువు యొక్క మార్గదర్శకత్వం మరియు ప్రేమలో తనదైన రీతిలో పరిణామం చెందడానికి అనుమతించబడేవాడు. కానీ ఈ రోజులలో పిల్లవాడి మనస్సులో ఎంత బలహీనమైన కండిషనింగ్ వెళుతుందంటే అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. సమాజం ఆమోదించని తనలోని భాగాన్ని పిల్లవాడు అణిచివేయడం ప్రారంభిస్తాడు. మనం గ్రహించం, కానీ ఈ కాలం ఆ బిడ్డలకు మానసిక క్షోభ, మెంటల్ ట్రామా మిగులుతుంది. అకస్మాత్తుగా తన ఉనికిలోని ఒక సగం నుండి వేరు చేయబడినట్లు, కత్తిరించబడినట్లు భావిస్తాడు. అతను ఆ అణిచివేయబడిన సగాన్ని బయట వెతకడం ప్రారంభిస్తాడు. చూడండి, మనిషి యొక్క అంతర్గత స్వభావము పరిపూర్ణత. అతను పరిపూర్ణత నుండి వచ్చాడు. మళ్ళీ సగం భాగం అణిచివేయబడగానే ఆ పరిపూర్ణతను సాధించాలని బయట వెతుకుతాడు. కాబట్టి అతను స్పృహ లేకుండానే తన కోల్పోయిన సగాన్ని, అంటే బాలుడైతే బాలికను, బాలిక అయితే బాలులను అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అణచివేయబడిన సగాన్ని వెతకడానికి ప్రారంభిస్తాడు. అతను తన స్వంత కోల్పోయిన సగానికి ప్రత్యామ్నాయం కోసం బాహ్యం వైపు పరుగులు తీస్తాడు. మగపిల్లవాడు స్త్రీ సామీప్యం కోసం, ఆడపిల్ల మగవారి సామీప్యం కోసం వెతకడం ప్రారంభిస్తారు. ఇక్కడే సెక్స్ యొక్క మొత్తం ఆలోచన మొదలవుతుంది. ఈ విధంగానే సెక్స్ యొక్క భావన వేళ్ళు ఊనుకొని ఉంది. చిత్రాల సేకరణ మరియు మీడియా మాయాజాలం. 7 ఏళ్ల నుంచి 14 సంవత్సరాల కాలంలో పిల్లవాడు తన తల్లిదండ్రులకు అత్యంత దగ్గరగా ఉంటాడు. వారి నుండి ఆదర్శవంతమైన స్త్రీ లేక ఆదర్శవంతమైన పురుషుడు ఎలా ఉండాలి అనే చిత్రాలను పిల్లవాడు సేకరిస్తాడు. మగపిల్లవాడికి అతని వ్యక్తిత్వంలో అణిచివేయబడిన సగానికి బదులుగా అతని తల్లి చిత్రం నచ్చుతుంది, వచ్చి చేరుతుంది. మరియు ఆడపిల్లకు ఆమె వ్యక్తిత్వంలో అణిచివేయబడిన భాగానికి బదులుగా ఆమె తండ్రి చిత్రం వచ్చి చేరుతుంది, నచ్చుతుంది. అందుకే ప్రతి అబ్బాయి మొదటి హీరోయిన్ ఎవరు? తల్లి. ప్రతి అమ్మాయికి మొదటి హీరో ఎవరు? తండ్రి. ఇది వ్రాయబడని చట్టం. ఈ లోతుగా పాతుకుపోయిన అన్వేషణే ఫ్రాయిడియన్ సైకాలజీలోని ఈడిపస్ మరియు ఎలక్ట్రా కాంప్లెక్స్ వెనుక ఉన్నది. ఒక అబ్బాయి తన భార్య నుండి, తన తల్లి నుండి పొందినటువంటి సంరక్షణను ఆశ్రయిస్తాడు, మరియు ఒక అమ్మాయి తన తండ్రితో అనుభవించిన రక్షణ మరియు భరోసాను భర్త నుంచి ఆశిస్తుంది. తల్లి లేదా తండ్రి లేని విచ్ఛిన్నమైన కుటుంబాలలో మరణం కారణంగానో, విడాకుల కారణంగానో పిల్లవాడు అసంపూర్ణతను మోస్తూ ఉంటాడు. ఎందుకంటే తల్లిదండ్రుల ముద్ర మొదటిది మరియు అత్యంత లోతైనది. మీరు పెద్దవారైన తరువాత కూడా మీ తల్లి లేక తండ్రితో ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ మీరు వారి ముద్రను మీ ఉనికి నుండి ఎప్పటికీ తొలగించలేరు. 14 సంవత్సరాల వయసులో పిల్లవాడు శారీరక పరిపక్వతను, మెచ్యూరిటీని పొందుతాడు. సహజంగానే సామాజిక చట్టాలు వారు ఎదుటి లింగానికి చెందిన తల్లిదండ్రులతో మునుపటిలాంటి సాన్నిహిత్యాన్ని కలిగి ఉండడాన్ని అనుమతించవు. అలాగే వారి కార్యకలాపాలు వైవిధ్యంగా మారుతాయి. వారు తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపరు. కాబట్టి 14 ఏళ్ల వయసులో అన్వేషణ కొనసాగుతుంది. కానీ ఈసారి లోపల కాదు, బయట ప్రపంచంలో. ఈ రోజులలో ఇది 14 ఏళ్ల కంటే ముందే జరుగుతుంది. ఈ రోజుల్లో పిల్లలు చాలా చిన్న వయసు నుంచే టెలివిజన్ మరియు ఇంటర్నెట్కి గురవుతున్నారు. అందుకే వారు మానసికంగా చాలా వేగంగా ఎదిగిపోతున్నారు. ఇది ఆరోగ్యవంతమైన సంకేతం కాదు. ఏదేమైనా సుమారు 14 సంవత్సరాల వయస్సులో బాహ్య ప్రపంచంలో అన్వేషణ ఆరంభమవుతుంది. పిల్లవాడు ఇప్పుడు బయట వ్యక్తులు మరియు మీడియా నుండి చిత్రాలు సేకరించడం ప్రారంభిస్తాడు. మీడియాకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే మీరు గమనిస్తే అన్ని ప్రకటనలు ఎల్లప్పుడూ లైంగిక ఛాయలను, సెక్షువల్ అండర్టోన్స్ను కలిగి ఉంటాయి. ఆ ఉత్పత్తితో ఎటువంటి సంబంధం లేకపోయినా ఒక ఆకర్షణీయమైన పురుషుడు లేదా స్త్రీ ఆ ఉత్పత్తికి మోడలింగ్ చేస్తూ ఉంటారు.
దాదాపు అన్ని మోటార్ బైక్ ప్రకటనలను మహిళలే చూపిస్తారు. ఎంతమంది మహిళలు మోటార్ బైక్ నడుపుతారు? ఉత్పత్తి ఏదైనప్పటికీ ఒక నవ్వుతున్న మహిళ దానిని సిఫార్సు చేయడం చూస్తారు. మరియు మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ మహిళ ఉత్పత్తితో పాటు రాదనే విషయాన్ని మర్చిపోతారు. వెంటనే ఆ ఉత్పత్తిని కొనుగోలు చేస్తారు. ఒక సాధారణ ప్యూర్ మ్యాజిక్ కుకీస్ ప్రకటన కూడా మహిళను మాత్రమే చూపిస్తుంది. ఈ అణచివేయబడిన కోరికలను క్యాష్ చేసుకోవడానికి మీడియా అనుసరించే మార్గం ఇది. మీడియాలోని అన్ని రూపాలు కేవలం కలల అమ్మకందారులు, డ్రీమ్ సెల్లర్స్. మనం ఈ కళలన్నింటినీ సేకరించి మన దాహాన్ని తీర్చుకోవాలనే ఆశతో మన మనసులో వాటిని పునరావృతం చేస్తూ ఉంటాం. ఇది సాధ్యమేనా? ఉప్పును తీసుకోవడం ద్వారా మీరు నీటి దాహం తీరుతుందా? మీరు ఇలా చేస్తే ఈ దాహం మరింత పెరుగుతుంది. ఈ నిఘాను అవగాహనతో అలర్ట్ అండ్ అవేర్గా ఉంటే అడ్వర్టైజ్మెంట్ హోర్డింగులు మిమ్మల్ని ఎప్పటికూ మోసం చేయలేవు. ఖచ్చితంగా వాటిని చూడటం ద్వారా మీరు మార్కెట్లోని తాజా విషయాలను గురించి తెలుసుకోవచ్చు, అందులో సందేహం లేదు. కానీ అవి మిమ్మల్ని వంచలేవు, వాటికి లొంగిపోరు. మీరు వాటిని పాక్షికంగా ఆబ్జెక్టివ్గా చూడగలుగుతారు, అంతటితో వదిలేస్తారు. వాటి పట్ల మీకు తక్షణ మరియు అచేతన ఆకర్షణ కలగదు. మీరు ఈ రియాక్టివ్ మైండ్ను, ప్రతిస్పందించే మనసును మీ నిర్ణయాధికారంగా అనుమతించినప్పుడే మీరు ఇబ్బందుల్లో పడతారు. రియాక్టివ్ మైండ్ను కరిగించి మేధస్సుతో పనిచేయాలి. తద్వారా మీరు అన్ని వేళలా అవగాహనతో ఉంటారు. ఖచ్చితంగా దీనిని సాధించడంలో ధ్యానం చాలా సహాయపడుతుంది. కలల ప్రపంచం వర్సెస్ వాస్తవం. ఒకవైపు మీడియా మీ ఊహలకు మేత వేస్తూ ఉంటే, మరోవైపు సమాజం మిమ్మల్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తుంది. సమాజం మీ ఊహలను మరియు కోరికలను ఎంత ఎక్కువగా అణిచివేయడానికి ప్రయత్నిస్తే అవి అంత ఎక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే సమాజం మూల కారణాన్ని తెలుసుకోకుండా కేవలం లక్షణాలను అణిచివేయడమే లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఒక చెట్టు యొక్క కొమ్మలను మాత్రమే నరికి దాని వేర్లను అలాగే వదిలేస్తే ఆ ముళ్ళ చెట్టు ఏమవుతుంది? సమృద్ధిగా పెరుగుతుంది. ఏదైనా ఈ సంవత్సరాలలో మనం అన్ని రకాల మీడియాల నుండి ఆలోచనలను సేకరించి పరిపూర్ణమైన స్త్రీ లేదా పురుషుడి చిత్రాన్ని నిర్మిస్తాం. ప్రతి వ్యక్తి నుండి ఉత్తమమైన ముక్కు, ఉత్తమమైన కళ్ళు, ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని సేకరించి మన స్వంత ఆదర్శ వ్యక్తిని సృష్టిస్తాం. మనం కట్ అండ్ పేస్ట్ పద్ధతిని అనుసరిస్తాం. మీ కంప్యూటర్లలో మీకు ఎప్పుడూ కట్ అండ్ పేస్ట్ చేస్తారు. ఈ దశ సుమారు 20-21 సంవత్సరాల వయసు వరకు, అంటే మీడియాపై ఉన్న గుర్తింపు తొలగిపోయే వరకు ఉంటుంది. కానీ ఆ ఆలోచనలు మన మనసులలో లోతుగా నాటుకుపోతాయి. అప్పుడు మన నిజ జీవితంలో ఆ ఆదర్శ వ్యక్తిని కనుగొనడానికి ఒక క్రొత్త అన్వేషణ ప్రారంభమవుతుంది. మా కాబోయే వారు ఎలా ఉండాలి అనే ఆలోచనతో కూడిన అన్వేషణ ఇది. ఇక్కడ అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ మొదలవుతాయి. తదుపరి 7 సంవత్సరాల పాటు అన్వేషణ కొనసాగుతుంది. తరువాత ఒకరిని మనం ప్రయత్నిస్తాము, నిరాశకు గురవుతాము. కళలు నిజం కాలేదని కొంతమంది తెలివైన వ్యక్తులు కొద్దిసేపటికే గ్రహిస్తారు. కళలు నిజం కాలేవు కాబట్టి వాటిని కళలు అంటారని తెలుసుకుంటారు. కానీ చాలామంది ఈ కళలను జీవిస్తూ వెతుకుతూ ఉంటారు. ఒక చిన్న కథ. ఒక 90 ఏళ్ల వృద్ధుడు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు బీచ్లో కూర్చొని అక్కడున్న ప్రజలను గమనిస్తూ ఉండేవాడు. దీనిని గమనించిన మరొక వ్యక్తి అతని దగ్గరకు వెళ్ళి, మీరు ప్రతిరోజు ఇక్కడ కూర్చుని అసలు ఏం చేస్తున్నారు అని అడిగారు. ఆ వృద్ధుడు, నేను నా కాబోయే భార్య కోసం వెతుకుతున్నాను, ఏ స్త్రీ నచ్చుతుందా అని సమాధానం ఇచ్చాడు. ఆ వ్యక్తికి అతని సమాధానానికి షాక్ అయ్యి, మరి మీరు యవ్వనంలో వెతకలేదా అని అడిగాడు. వృద్ధుడు, నేను నా 30 ఏళ్ల వయసు నుండి వెతుకుతున్నాను అని చెప్పాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి, మీరు ఎలాంటి స్త్రీ కోసం వెతుకుతున్నారు అని అడిగాడు. నేను ఒక పరిపూర్ణమైన పర్ఫెక్ట్ స్త్రీ కోసం వెతుకుతున్నాను అని సమాధానం ఇచ్చాడు. మరి మీకు ఒక్కరు కూడా దొరకలేదా అని అడిగాడు ఆ వ్యక్తి. నా మనసులో ఉన్నదానికి సరిపోయే ఒక స్త్రీ దొరికింది, కానీ ఆమెతో సరిగ్గా కుదరలేదు అని వృద్ధుడు సమాధానం ఇచ్చాడు. ఆ వ్యక్తి ఎందుకు కుదరలేదు అని అడిగాడు.
వృద్ధుడు. ఆమె కూడా ఒక పరిపూర్ణమైన పురుషుని కోసం వెతుకుతోంది, కాబట్టి కుదరలేదు అని చెప్పాడు. మన లోపల ఉన్న చిత్రానికి సరిగ్గా సరిపోయే మ్యాచ్ను పొందడానికి ప్రయత్నించినప్పుడు ఇదే జరుగుతుంది. 90 ఏళ్ళైనా అవివాహితులుగానే మిగిలిపోతాం. కానీ సుదీర్ఘ అన్వేషణ తరువాత దూరం నుండి మన మానసిక చిత్రానికి సరిపోయేరా లేదా అనే ఒక వ్యక్తి సరిపోయేటట్లు అకస్మాత్తుగా కనిపిస్తాడు. మన మనస్సులోని చిత్రం గ్రీన్గా పచ్చగా ఉంటుంది, మరియు మనం చూసే వ్యక్తి చిత్రం కూడా గ్రీన్గా అనిపిస్తుంది. ఆపై అంతా పచ్చగానే ఉంటుంది. ఒక మ్యాచ్ దొరికినట్లు అనిపిస్తుంది. ఈ సమయంలో దాన్నే ప్రేమలో పడడం, ఫాలింగ్ ఇన్ లవ్ అంటారు. ప్రేమలో పడడం వెనుక ఉన్న సైన్స్ ఇది. ఇది ఎల్లప్పుడూ ప్రేమలో పడడం, ఎప్పటికీ ప్రేమలోంచి పైకి లేవడం కాదు. ఇట్ ఈస్ ఫాలింగ్ ఇన్ లవ్, నాట్ రైజింగ్ ఫ్రమ్ లవ్. ఇది ప్రేమ ముసుగులో హార్మోన్లు చేసే అల్లరి తప్ప మరేమీ కాదు. ఎందుకంటే అసలు ఏం జరుగుతుందంటే, మన స్వంత బలమైన అవసరాలు మరియు అంచనాల కారణంగా మన విషయాలను ఎలా చూడాలనుకుంటున్నామో అలాగే చూస్తాం. ఒక మానసిక చిత్రానికి ఆవల వ్యక్తిపై ప్రొజెక్ట్ చేస్తాం. ఏదైనా ప్రపంచమంతా పచ్చదనంతో, సంగీతంతో నిండిపోతుంది. జీవితం కవిత్వంగా మారిపోతుంది. ఎట్టకేలకు మన అన్వేషణ ముగిసింది. ఈ దశలో మనం కవిత్వం రాయడం, చిత్రాలు గీయడం మరియు ఏవేవో చేయడం ప్రారంభిస్తాం. ఈ దూరం పాటించినంతకాలం విషయాలు సజావుగా సాగుతాయి. మనం ఈ ఊహలను ఒకరిపై ఒకరు ప్రొజెక్ట్ చేస్తూనే ఉంటాం. కానీ నెమ్మదిగా ఆ వ్యక్తి దగ్గరకు వస్తారు. అప్పుడు మనం పచ్చగా చూసింది అంత పచ్చగా లేదు, కేవలం లేత పచ్చ అనిపిస్తుంది. కానీ పర్వాలేదు అని ముందుకు సాగుతారు. కొంతకాలం తరువాత ఇంకా దగ్గరకు వస్తారు, మరియు అది లేత పచ్చ కూడా కాదు, నిజమే ఒక రకమైన ఎల్లో పచ్చ. ఈ దశలో మన ఊహ అబద్ధంగా మారిందని అంగీకరించడానికి మనసు ఇష్టపడదు. కాబట్టి మనం ఆ పరిస్థితికి సాకులు వెతుకుతాం. మనకు మనమే చెప్పుకుంటాం, ఇది జీవితం, పర్ఫెక్ట్గా ఉండదు. వాస్తవంతో బతకడానికి అపారమైన ధైర్యము, మేధస్సు అవసరం అంటూ నచ్చజెప్పుకుంటాం. మనం ఈ సాకులను వాస్తవం నుండి మనల్ని రక్షించుకోవడానికి ఒక బఫర్ సిస్టమ్గా ఉపయోగిస్తాం. చివరగా మనం తగినంత దగ్గరకు వచ్చినప్పుడు అది పసుపు కూడా కాదు, కేవలం నలుపని తెలుసుకుంటాము. మన లోపల ఉన్నది గ్రీన్, బయట కనిపిస్తున్నది మనకు దగ్గరకు చేరినది నలుపు. ఈ కల్పన మరియు వాస్తవం పూర్తిగా భిన్నమైనవి. తరువాయి భాగము సోమవారం నాడు చూద్దాం. అహమస్మి, 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 అహమస్మి. సోహం, 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 సోహం. శివోహం, 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 శివోహం. సోహం, సోహం. స్వస్తి.